ఈ గాసిప్ మానేసి అది ఎవరు చేస్తారో తెలుసా అండి, ఈవెన్ కమెంట్స్ పెట్టే వాళ్ళ గురించి కూడా మీరు అప్పుడే అన్నారు ఈ కమెంట్స్ ఇలా వస్తుంటాయి మీరేమనుకుంటున్నారంటే, కమెంట్స్ అనేది నేను ఒకటే అనుకుంటాను, నెగిటివ్ కూడా ఆలోచించట్లే. వాళ్ళు చూసి జాలేస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళతో ట్రావెల్ చేయలేదు, అవును, నేనేంటో పూర్తిగా తెలియదు, నాతో వాళ్ళు ట్రావెల్ చేయలేదు కాబట్టి నేను తెలియనప్పుడు ఏదో ఒక షార్ట్స్లో ఏంటి ఒక 1 మినిట్లో వస్తుంది. నేను పూర్తిగా ఏం చెప్పాను వినకుండా ఆ షార్ట్స్లో ఉన్న ఒక్క విషయం వినేసి టక్ కమెంట్స్ పెట్టేస్తుంటే వాళ్ళకి పాపం నిజంగానే వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి తెలియకుండా తప్పు చేస్తున్నారు అని వాళ్ళ మీద జాలి చూపించడం తప్ప నేను ఇంకేం ఆలోచించను, దాని గురించి ద్వేషించను, బాధపడను. ఒకప్పుడైతే బాధపడేదాన్ని, ఇప్పుడు ఆ కమెంట్ చూసి నవ్వుకుంటా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మొన్న ఒక ఇంటర్వ్యూలో వచ్చేసి ఏజ్ అడిగారు. ఇప్పుడు నేను ఏం సాధించాలి, ఎవరికి ప్రూవ్ చేసుకోవాలి, నేను ఏమైనా పెళ్లి చేసుకునే వయసా లేకుంటే ఏమన్నా చేస్తున్నానా? అవును, నాకు నా పిల్లలు ఏజ్ చెప్తున్నాను, నా పిల్లలు ఏం చేస్తున్నారు చెప్తున్నాను, నా ఏజ్ క్యాలిక్యులేషన్ అయిపోతుంది. నేను చెప్పక్కర్లే, ఆధార్ కార్డు తీసి చూపిస్తే కూడా నమ్మరండి కావాలంటే, అలా ఉంది. 52 నా మేకప్ చేస్తే తెలుస్తుంది కొంతమంది 65 ఉండొచ్చు అని, అంటే వాళ్ళ ఊహకి ఇంకా అంతులేదు. అదే, సో అప్పుడు నవ్వుకుంటాను, అంటే వాళ్ళ గురించి జాలి పడటం తప్ప. అంటే వాళ్ళకి చెప్పాలంటే ఒకరు కమెంట్స్ బ్యాడ్ పెడుతున్నారంటే అది వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. ఒకరి మనిషిని బాధ పెడితే మీకు తెలుసా, మనం ఏమి ఇస్తే అదే నేచర్ మనకి ఇస్తుందండి. మీరు హ్యాపీ అనేసి ఒక హ్యాపీనెస్ పంచితే, మీరు నవ్వాను అనుకోండి, మీరు నవ్వుతున్నారు, నేను సీరియస్ అయిపోతే మీ సడన్గా మీ ఫేస్ చేంజ్ అవుతుంది కదా. సో మనం ఏమి ఇస్తామో నేచర్ అదే మనకి ఇది ఇస్తుంది, రిటర్న్ ఇస్తుంది. సో ప్రతి ఒక్కరిని ప్రేమించాలి, లవ్ని పంచండి, ఒక జాలి దయ గుణం ఉండాలి. ఇవన్నీ ఇచ్చినప్పుడు మనకు లా ఆఫ్ అట్రాక్షన్లో చెప్పినట్టు మనకు అదే తిరిగి వస్తుంది. సో నేనేమనుకుంటానంటే, నేను వేరే వాళ్ళకి చెప్పేది, ఎవరైనా చాలామంది ఫోన్ చేస్తారండి, నేను అదొకటి చేస్తున్నాను, ఇక్కడ మాట్లాడేది కాదు, నాకు షూటింగ్ అయిపోతే ఫోన్లు వస్తాయి. మీకు జనాలు ఎక్కడ కనపడితే ఎక్కడ వాళ్ళ చేత మంచి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఒక అమ్మాయి మన ఫోన్ చేసి అడిగింది, నాకు వాళ్ళు చూసి కూడా మాట్లాడలేదు, నేను ఒంటరిగా అయిపోయానంటే, నేను ఒకటే అన్నా, ఒంటరిని ఎందుకు అనుకుంటున్నావు, నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నావు, వెళ్ళావు, నీకు రెస్పెక్ట్ ఇవ్వలేదంటే అది వాళ్ళ కర్మ అంతే. నువ్వు నీ కర్మ ఏంటి, నువ్వు అక్కడ వచ్చావు, చూసావు, బ్లెస్సింగ్ ఇచ్చావు. ఫంక్షన్కి వెళ్ళడం ఎందుకు, బ్లెస్సింగ్ ఇవ్వడానికి, గాసిప్ మాట్లాడడానికి కాదు కదా. సో బ్లెస్సింగ్ ఇచ్చావు, నీ కర్మ నువ్వు కరెక్ట్గా చెయ్యి, వాళ్ళ కర్మ వాళ్ళు తప్పు చేశారు, బట్ నీ ధర్మం నువ్వు కాపాడుకోని చెప్తాను. ఇదంతా కూడా ధర్మమే అండి. ధర్మం అంటే ఇవన్నీ కూడా వస్తుంది అనమాట. కరెక్ట్. కానీ నిజంగా ఇప్పుడు రిలేషన్షిప్స్ ఎంత డెలికేట్ అయిపోయాయంటే, అది తల్లి కూతుళ్ళైనా, తండ్రి కొడుకులైనా, ఇద్దరు సిస్టర్స్ అయినా, బ్రదర్స్ అయినా, అక్క తమ్ముడు మధ్యన ఎలా అయినా సరే చాలా డెలికేట్ అయిపోయాయి. వాడి పర్సనల్ ఇష్యూ మనకెందుకు, వాడు మనకి ఏమన్నా అడిగాడా. కానీ నేను ఐ థింక్ ఒక 30 ఏళ్ల క్రితం, మనం ఒక 40 ఏళ్ల క్రితం చూసుకుంటే, మా పెద్దమ్మ గారి అబ్బాయికో మా పిన్ని గారి అమ్మాయికో ఏదైనా అది మనంతా ఒకటే అనే ఒక దాంట్లో మనకు చేతనంతా మనం చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఐసోలేట్ అయిపోతున్నారు, ఎందుకనో తెలియదు. అదేంటంటే వాళ్ళు అంటే నా వైఫ్ హస్బెండ్ పిల్లలు అంతే, అంటే స్వార్థం పెరిగిపోయింది, ఈగో. సో ఇవన్నీ వస్తున్నాయి. మెయిన్ వచ్చి రిలేషన్షిప్లో మెయిన్గా నేను ముఖ్యంగా ఇంకొక రిలేషన్షిప్ చెప్తాను, వైఫ్ అండ్ హస్బెండ్, పేరెంట్స్, పిల్లలతో ఒక బాండింగ్ ఉండాలంటే ఫస్ట్ నమ్మకం ఉండాలండి, రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా కూడా రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత అన్కండిషనల్ లవ్, అంటే మదర్ లాగా ఉండాలి. లవ్ మదర్ అంటే ఎలా అంటే, ఏదైనా తల్లి కడుపులో దాచుకుంటుంది, ఏదన్నా ఏ కష్టం వచ్చినా కడుపులో దాచుకొని కాపాడుకుంటుంది, కానీ పిల్లల్ని 10 మందిలో వెళ్ళి చెప్పదు కదా. అలాంటి మెంటాలిటీ వైఫ్ అండ్ హస్బెండ్లో రావాలండి. వైఫ్ అండ్ హస్బెండ్లో కనుక ఈగో వదిలేసి నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు ఈ తప్పు చేసావు, తప్పులే చూపిస్తూ ఉంటే ఇంకా హ్యాపీనెస్సే ఉండదా, ఇంకా లైఫ్లో ఉంటుంది. ఆ తప్పుని అంత గొప్ప గుణం ఉండాలి. హస్బెండ్ తప్పు చేసినప్పుడు వైఫ్ కానీ, వైఫ్ తప్పు చేసినప్పుడు హస్బెండ్ కానీ, వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్తో ఈవెన్ పిల్లలు తప్పు చేసినా కూడా కడుపులో దాచుకొని వాళ్ళకి బుద్ధి చెప్తూ సరి చేసుకుంటూ వెళ్ళడమే రిలేషన్షిప్ అండి. అంటే అక్కడ నమ్మకం ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి, అన్కండిషనల్ లవ్ ఉండాలి. అదే ఇప్పుడు మదర్తో ఏమన్నా విడిపోవడం అనేది ఉండదు చిన్నపిల్లలు. తర్వాత వదిలేయండి, తర్వాత పెద్ద అయిన తర్వాత పేరెంట్స్ని వదిలేస్తున్నారు. ఇప్పుడు మనం హెల్త్ గురించి ఇంత మాట్లాడారు కదా, ఒక్కసారి మనం అనుకుంటచ్చు, ఏంటి హెల్తీగా ఉండి ఏం చేసుకుంటాం, బాగా ఎంజాయ్ చేసి తినేసి తాగేసి హ్యాపీగా చనిపోతే పోలేదా అనుకుంటే, నువ్వు ఒక్కడివే ఉంటే నీ ఇష్టం. ఒక్కడివే అంటే మళ్ళీ అనుకుంటారు లేడీస్ మీరు ఒక్కరే ఉంటే మీ ఇష్టం. బట్ మిమ్మల్ని నమ్ముకున్న ఏజ్డ్ పేరెంట్స్ ఉన్నారు, మిమ్మల్ని నమ్ముకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళని సెటిల్ చేసేంత వరకు రెస్పాన్సిబిలిటీ మీదే కదా. సో మీ ఆరోగ్యం కాపాడుకోవాల్సింది ఫ్యామిలీ కోసం ఫస్ట్, తర్వాతే మీది.
సో అందుకని వాళ్ళ కోసం మీరు కాపాడుకుంటూ ఒకరిని ఒక దారికి తీసుకురావాలి. లేదా ఒక్కటే చెప్తా, సరే అండి మాకు అవంతా ఓపిక లేదంటే నిజంగా పిల్లలు కనకండి. సీరియస్గా ఇప్పుడు చాలా మంది ఫిక్స్ అయ్యారండోయ్. ఫిక్స్ అయ్యారు మేము పెళ్లి చేసుకున్నా ఒక మంచి కంపానియన్ మాకు ఉంటే చాలు, పిల్లలు అబ్బబ్బా ఇదంతా మేము పెట్టుకోదలుచుకోలేదండి అనేవాళ్ళు నేను ఒక 30% చూస్తుంటాను సొసైటీ. అది నిజంగానే బెటరే. నేను దానికి ఎందుకు అంటున్నానంటే వాళ్ళకి అంత పెంచి వాళ్ళని పోషించి దారిలో పెట్టినప్పుడు ఒక చెడుగా బేబీని మనం ఈ సమాజానికి ఇవ్వడానికంటే లేకుండా ఉండడం బెటరే. నిజంగానే అలాగే అనిపిస్తుంది. బట్ అది లేజినెస్ వల్ల చెప్తుంటారేమో, అది కరెక్ట్ కాదు. నువ్వు దానికోసం ఒక అడాప్ట్ చేసుకో. నీకు అలా రెస్పాన్సిబుల్ లేకుండా ఉండడానికంటే ఒక బేబీని అడాప్ట్ చేసుకోవాలన్నా ఒక లైఫ్ ఇచ్చినట్టు అవుతుంది. కానీ అది కూడా చేయట్లేదు. మెయిన్ ఏంటంటే అడిక్షన్స్ పోవాలండి. నేను ఓపెన్గా ఫ్రాంక్గా చెప్తున్నాను, చాలా మంది అడిక్షన్స్ చాలా ఉన్నాయి. మెయిన్ ఆల్కహాల్, ఈ సిగరెట్ స్మోకింగ్, అది డాక్టర్సే చెప్తున్నారు. అయినా కూడా ఒకటి ఏంటంటే మనం ఏ సినిమా చూసినా సినిమాగా ఉండి కూడా చెప్తారు, ఈ సినిమా కూడా అదే చూపిస్తున్నారు. వాళ్ళకి ఏమవుతుందంటే మనం ఏదైతే చూసు అది తప్పు కాదు అని ఫీలింగ్ వచ్చేస్తుంది. అది ఆర్టిస్ట్గా కూడా అది సినిమాలో కూడా ఉండకపోతే బెస్ట్ అనిపిస్తుంది నాకు. అది జరిగిన పని నేను మనం అంతే